మందమరి ఏరియా కేకే5 గనిపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కేకే5 గని ఇన్ఛార్జి కంది శ్రీనివాస్, ఫిట్ కార్యదర్శి గాన్ల సంపత్ అధ్యక్షతన ద్వార సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు, వెజ్బోర్డ్ శాశ్వత సభ్యులు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ యూనియన్కి ఆకర్షితులై కేకే5 గని ఉద్యోగులు 30 మంది సీతారామయ్య సమక్షంలో ఏఐటీయూసీ కండువా కప్పుకొని యూనియన్లో చేరారు. సీతారామయ్య మాట్లాడుతూ ఈ నెల 7/3/2025 తేదీన సింగరేణి సి&ఎండి బలరాంతో జరిగిన స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో పలు సమస్యలపై ఒప్పందం చేసుకోవడం జరిగిందని, ఫెరిక్స్పై ఆదాయం పన్ను, సొంత ఇంటి పథకం లాంటి కొన్ని సమస్యలు పరిష్కారం కోసం కమిటీలు వేసేందుకు అవగాహన కుదుర్చుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మందమరి బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ భీమానాథుని సుదర్శన్, ఏరియా నాయకులు పి బానయ్య, ఆంటోని దినేష్, దేవసాని సాంబయ్య, వర్క్ మెయిన్ ఇన్స్పెక్టర్ విక్రమ్ సింగ్, కుమారస్వామి, వరప్రసాద్, ముల్కల్ల వెంకటేశ్వర్లు, ఫిట్ కార్యదర్శులు శర్మ యాదవ్, కాలువల శ్రీనివాస్, ప్రేమ్లాల్, మేకల సంతు, ఊదరి శ్రీకాంత్, పంగ చంద్రశేఖర్, కన్నం వేణు, బుకే రాజేందర్, దారవత్ రాజ్ కుమార్, భగవన్ రెడ్డి, ఓ శ్రీకాంత్, సాంబ శ్రీకాంత్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. కొత్త మైన్స్ రాకపోవడం వల్ల ఇవాళ సింగరేణిలో పరిస్థితి ఏంటంటే, ఆనాడు మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు 67,000 మంది ఉన్న కార్మికులు ఇవాళ 40,000కు చేరుకున్నాం. మరి కొత్త మైన్స్ వస్తేనే మనకి సింగరేణికి భవిష్యత్తు ఉంటుంది. ఇది వ్యక్తిగతంగా ఎవరికి లాభం ఉండకపోవచ్చు, కానీ మన సంస్థ అభివృద్ధి జరుగుతుంటే, కొత్త వాళ్ళకి ఉద్యోగాలు వస్తుంటే, మనం ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఆలోచించినట్టు సింగరేణిలో ఓ 30-40 సంవత్సరాల క్రితం కూడా మేనేజ్మెంటు ఏం లేదు, మనకు లాభాలే ఉద్దేశం, మనకి ఎక్స్పాన్షన్ లేదనుకుంటే మనందరం ఇవాళ ఉండేవాళ్ళం కాదు. 10-15,000 మంది కార్మికులు ఉండేవాళ్ళు. మొదటి నుంచి కూడా సింగరేణి ఏంటంటే కొత్త మైన్స్ తీసుకొస్తూ పాత బాయిల మంది అయితే ఎక్స్పాన్షన్ చేసుకుంటూ పోయేది. మరి 10-12 సంవత్సరాలు ఎందుకు రాలేదు? 2 కారణాలు ఉన్నాయి. ఒక్కటేమో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు ఈ దేశంలో చట్టం ఏమున్నదంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ బొగ్గు వచ్చినా సింగరేణికి ఇవ్వాలనేది ఉన్నది. అది ఇవ్వాలొచ్చింది కాదు, స్వతంత్రం ఉన్నప్పటి నుంచి ఉన్న చట్టం అది. అట్లనే అటు 7 రాష్ట్రాలు 8 రాష్ట్రాల్లో బొగ్గులు ఉన్నాయి, కోల్ ఇండియా. అక్కడ ఎక్కడ బొగ్గు వచ్చినా వాళ్ళకే ఇచ్చేటోడు, కోల్ ఇండియాకే ఇచ్చేటోడు. ఈయన నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఏం చేసిండు? 2015లో చట్టాన్ని మార్చేసిండు. MMDR అనే చట్టం తెచ్చిండు, మైన్స్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ అథారిటీ. అంటే ఆ చట్టంలో ఏమున్నదంటే, ఎక్కడ బొగ్గు దొరికి కనపడ్డా దానికి ఏలంపాట పెట్టాలి, ఎవడు వాడుకుంటే వాడికి ఇవ్వాలి. సింగరేణి లేదు, ఎవరు లేదు, ఎవరికైనా ప్రైవేట్ వాళ్ళకి కూడా ఇవ్వచ్చు, కమర్షియల్ మైనింగ్. అంతకుముందు లేదు అట్లా చట్టం. కాబట్టి ఈయన వచ్చిన తర్వాత చట్టం తెచ్చిండు. కాబట్టి ఇక మనకి మైన్స్ సింగరేణిలో మనమే పలానా దగ్గర బొగ్గు ఉన్నదని ఖర్చు పెట్టి బోరింగ్ చేసి కనుక్కొని అన్ని చేసినటువంటి బాయిలు కూడా మనకి ఇవ్వకుండా టెండర్లు పిలిచారు. 2021లో మీకు గుర్తుండాలి, పాతోళ్ళు కొంతమందికి 3 రోజులు సమ్మె చేసినాం. దేనికి? 4 బావులు టెండర్లు పిలుస్తున్నారు, అవి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు, మనకే ఇవ్వాలి అని మనం 3 రోజులు స్ట్రైక్ చేసినాం. అప్పుడున్న గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఏమన్నదంటే, ఈ తెలంగాణ బాయిలు మనకే రావాలి కదా, మనం ఏలంలో పాల్గొనొద్దు, మనకే ఇవ్వాలి ఆ బాయిలు, మీరు కొట్లాడంటే మేము కూడా ఇచ్చేస్తామంటే గవర్నమెంట్ కూడా మద్దతు ఇచ్చిందని 3 రోజులు స్ట్రైక్ కూడా జరిగింది. కానీ 3 రోజులు స్ట్రైక్ చేసిన కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఆ 4 బాయిల్లో 2 బాయిలు ఆల్రెడీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసింది. ఇంకా 2 బావిలు ఉన్నాయి, అవి మన దగ్గరే. KK6 ఈ సారంగపల్లి వైపు అటువైపు KK6 అనేది మనకి 2008లో మన గుర్తింపు సంఘం ఉన్నప్పుడు నరసింహరావు గారు సి&ఎండి దానికి మరి ఇక్కడ మందవరంలో కొబ్బరికాయ కూడా కొట్టిపోయింది. అది అప్పటి నుంచి పెండింగ్ అయింది. మొన్న దానికి టెండర్ పిలిస్తే ఎవడేలా. ఎందుకు వేయలేదంటే
ఆ బావిలో బొగ్గు తీయాలంటే ఆ బావి తవ్వి బొగ్గు తీయాలంటే 1 టన్ను బొగ్గుకి 12,000 నుంచి 13,000 రూపాయలు పడుతుంది. మనం ఎంతకు అమ్ముతున్నాం బొగ్గు? 4,000, 4,800కి అమ్ముతున్నాం. మంచి బొగ్గు అయితే 4,800. ఇక మామూలు క్వాలిటీ తక్కువ ఉంటే 4,000 దాకా అమ్ముతున్నాం. మరి 4,800కి బొగ్గు అమ్మి 13,000, 12,000 రూపాయలు పెట్టి ఖర్చు పెడితే ఎంత నష్టం వస్తుంది? 1 టన్ను బొగ్గు తీస్తే 8,000 రూపాయలు నష్టం వస్తుంది. కాబట్టి ఏమో టెండర్ వేయటల్లా. ఇక సింగరేణి కూడా తీయలేమని చెప్పేసి వాళ్ళు కూడా ఇది చేయటలేదు, టెండర్లు చేయలేదు. ఇక శ్రావణపల్లి ఉన్నది ఈ పక్కన, అది ఓపెన్ కాస్టే కానీ ఇప్పుడు మన సింగరేణిలో అన్ని అండర్ గ్రౌండ్ బాగా నష్టమే. అన్నీ నువ్వు ఏ బావి తీసుకు, ఇప్పుడు మీకు కేకేపై ఉన్నది 102% బొగ్గు వచ్చింది, అయినా నష్టమే ఉన్నది. కానీ ఓపెన్ కాస్ట్లో లాభాలు వస్తాయి. ఆ ఓపెన్ కాస్ట్ శ్రావణపల్లి ఉన్నది, కానీ అది టెండర్ ఎవడేలా. ఎందుకు వేయలేదంటే అక్కడికి పోతే అన్ని మామిడి తోటలు. మామూలు భూమికి అయితే ఇప్పుడు మన KK2 వచ్చింది ఓసి, అది తీసుకోవాలంటే ఎంత కట్టించినాం? ఎకరానికి 10 లక్షలు 15 లక్షలు కట్టించినాం. ఇంకా బాగుంటే 20 లక్షలు కట్టిస్తాం ఎకరానికి, మంచిగా ఉన్న భూములు ఉన్న కాదు. మరి ఇక్కడ అట్ట కాదు, ఒక్కొక్క మామిడి చెట్టుకి 1,000 రూపాయలు కట్టాలని ఉంటుంది. అట్లా